నమస్తే VS99 న్యూస్ కి స్వాగతం. కొండా లక్ష్మణ్ బాబూజీ 109వ జయంతి వేడుకలను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ బాలకృష్ణ నేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరై బాబూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బాబూజీతో ఆయనకున్న ఉద్యమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాబూజీ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన కృషిని కొనియాడారు. మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాబూజీ జీవిత చరిత్రను రాబోయే తరాలకు అందించే విధంగా అన్ని పాఠ్యపుస్తకాలలో చేర్చాలని, బాబూజీ జీవితం మీద పరిశోధన నిర్వహించి ఆయన యొక్క జీవిత చరిత్రను రికార్డు చేసి భద్రపరచాలని కోరారు. బాబూజీ పేరు మీద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చేయూతను అందించే విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం బాబూజీ పేరు మీద IIHT ఏర్పాటు చేయడం ఎంతో శుభసూచకమన్నారు. రానున్న రోజులలో ప్రభుత్వం ఇంకా మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు బాబూజీ పేరు మీద రూపొందించాలని కోరారు. కొండా లక్ష్మణ్ బాబూజీ ఆశయాలను సాధిద్దాం, బాబూజీ ఆశయాలను జోహార్ జోహార్ కొండా లక్ష్మణ్ బాబూజీ, జోహార్ 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 కొండా లక్ష్మణ్ బాబూజీ, జోహార్ జోహార్. మంత్రి పదవి తీసుకొని అన్నాడు. అదే దీక్షతో, అదే పట్టుదలతో ఆయన జీవిత ఆఖరి దశ వరకు కూడా పోరాటం చేసిండ్రు. ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని పదవులు చెప్పినా కానీ ఆయన తీసుకోవటానికి సిద్ధపడలేదు. తెలంగాణ కోసమే నిలబడ్డాడు, కొట్లాడిండు, అనేక సంఘాలకు ఆశ్రయం ఇచ్చిండు, ప్రోత్సాహం కల్పించిండు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఒక మూల స్తంభంగా నిలిచినటువంటి వ్యక్తి. ఇట్లా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క పాత్ర చాలా గొప్పది, ఎనలేనటువంటి తెలంగాణ చరిత్రలో. వారి పాత్రను రికార్డు చేయటం, వారిని స్మరించుకోవటం ఇవాళ మనందరి బాధ్యత. వారి చరిత్రను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కూడా కృషి చేయవలసిన అవసరాన్ని ప్రభుత్వము గుర్తించటం శుభదాయకం. వారి మధ్యనే బీసీ మనకు చేనేత అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక సంస్థనే ఏర్పాటు చేశారు. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నామకరణం చేశారు. మరింతగా ఆయన ఆకాంక్షించినటువంటి సహకార సంఘాల అభివృద్ధి కోసం కూడా మరిన్ని చర్యలు తీసుకొని ఈ రాష్ట్ర వికాసానికి ఆయన చేసిన పాత్రను కొనసాగించవలసిందిగా, ఆయన మీద మరింతగా పరిశోధన చేయవలసిందిగా విద్యార్థులను కూడా కోరుతూ జోహార్ కొండా లక్ష్మణ్ బాబు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి కార్యక్రమానికి ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కోదండరాం సారు ఎమ్మెల్సీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. బాపూజీ గారి యొక్క తొలి మలిదశ ఉద్యమ ప్రస్థానాన్ని, ఆయన చేసినటువంటి త్యాగాన్ని, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసినటువంటి కృషిని ఈరోజు ఆయన యొక్క జయంతి సందర్భంగా మనము స్మరించుకోవడము, మన విద్యార్థి నాయకులకు ఎంతో మార్గదర్శకంగా ఎన్నో ఉద్యమాలు చేసి ఆయన 97 ఏళ్ల వయసులో కూడా కటిక చలిలో ఢిల్లీ స్థాయిలో జంతర్ మంతర్ వద్ద ఆమర నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించాలని చెప్పి ఆయన ప్రాణం పోయేంత వరకు ఆయన శ్వాస ధ్యాస మొత్తం తెలంగాణ కోసానికే, ఆయన ఆకాంక్షలన్నీ తెలంగాణ కోసానికే చేసినటువంటి సందర్భము. ఆయన యొక్క స్వగృహాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఆ రోజు ఉద్యమంలో ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి కోసానికి త్యాగం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి బాపూజీ గారి యొక్క సేవలను స్మరించుకుంటూ ఆయన ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి ఉద్యమ స్ఫూర్తిని ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము గుర్తించి ఈరోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఆయన యొక్క పేరును పెట్టడము ఎంతో శుభదాయకము. ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ప్రజాపాలన ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. ఆయన యొక్క జీవిత చరిత్ర ఇందాక విద్యార్థి నాయకులు గారు చెప్పినట్టు ప్రొఫెసర్ కోదండరాం గారి సాయంతో ఆయన యొక్క జీవిత చరిత్రను ఇంకా కూలంకుషంగా పాఠ్యాంశాలలో చేర్చి మున్ముందు విద్యార్థులకు, భవిష్యత్ తరాలకు తెలియజేయాలని చెప్పేసి సంకల్పం అనేది చాలా గొప్ప విషయము. ఇంకా ప్రభుత్వము ఎన్నో ఆయన పేరు మీద బడుగు బలహీన వర్గాలకు స్కాలర్షిప్లు కానీ, తర్వాత ఆయన పేరు మీద ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భం కోరుతా ఉన్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ కోదండరాం సార్ గారు ఎమ్మెల్సీ గారిని ఈ బాపూజీ గారితో ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని, ఆయన యొక్క ఉద్యమ నేపథ్యాన్ని ఒకసారి స్మరించుకుందామని చెప్పేసి కోరుతా ఉన్నాను.